హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్న డైరీస్. సో ఇదైతే సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో పడుకుని లేచాము, లేవగానే మా అబ్బాయి ఆకలి అన్నాడు, ఇంకా మా హస్బెండ్ కూడా ఆకలి అన్నారు అనేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట అందరికీ. సో ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ టీ రెండు పెట్టుకుంటున్నాను. సో ఈవినింగ్ టైం వచ్చేసి కొంచెం యాక్చువల్గా ఏమైందంటే కాఫ్ సిరప్ తీసుకున్నాను, కాఫ్ ఉందనేసి. సో దానివల్ల నాకు బాగా మత్తుగా నిద్ర పట్టిందనమాట. సో మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ టైం నిద్రపోకుండా ఉండడానికే నేను ట్రై చేస్తాను. కాకపోతే ఆ కాఫ్ సిరప్ వల్ల నాకు కొంచెం లైట్గా మత్తుగా వచ్చి నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. నేనైతే మార్నింగ్ ఇడ్లీకి దోశకి పప్పు నానబెట్టుకున్నాను కదా. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ దోసపిండి అయితే రుబ్బేసుకున్నానండి. ఇక్కడైతే దోసపిండి అయితే అయిపోయింది. సో దోసపిండి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్గా ఈ పిండిలు అయితే ఏదైతే రుబ్బేస్తామో మ్యాక్సిమం హౌస్ వైఫ్స్కి అయితే ఐడియా ఉంటుంది ఎంత ఫ్రీగా ఉంటుందో. 1 వీక్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇంకా మనకు గొడవే ఉండదు. సో అందుకే పిండి అయితే నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటానండి, ఇడ్లీ అండ్ దోశ పిండి. సో అయితే ఇడ్లీ పిండి కూడా వేసేసుకున్నానండి. ఇడ్లీ పిండి అక్కడ పెట్టి అది నెలుగుతూ ఉంటుంది. ఈలోగా అయితే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వద్దామనేసి మార్నింగ్ నుండి కొంచెం ఆ కాఫ్ కోల్డ్ వల్ల నాకు కొంచెం ఇప్పుడు కూడా నాది వాయిస్ సరిగ్గా రావట్లేదు, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. సో అయితే వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి. ఫ్రెష్ అప్ అయ్యాక చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల చాలా హాయిగా అనిపించింది. కొంచెం థ్రోట్ అది కొంచెం హాట్ వాటర్తో ఎక్కువ స్నానం అది చేసి. సో మా హస్బెండ్ అన్నారు బయటకు వెళ్దాం. నేను యాక్చువల్గా పార్క్ అని సాటర్డే పార్క్ వెళ్దాం అనేసి మేము పార్క్ అనేసి అక్కడ అపార్ట్మెంట్ చూడడానికి వెళ్ళాం కదా. సో ఈరోజు అయితే ఖచ్చితంగా పార్క్కి తీసుకెళ్ళాలి. మా అబ్బాయి కూడా ఎక్కడికన్నా పార్క్ కన్నా ప్లే ఏరియా కన్నా తీసుకెళ్ళమన్నాడు. సో మేమైతే పార్క్ తీసుకువెళ్దాం అనేసి రెడీ అవుతున్నాము. నేనైతే హాట్ వాటర్ తీసుకుంటున్నాను. నా థ్రోట్ అసలు బాగాలేదు, వాయిస్ రావట్లేదండి. గట్టిగా మాట్లాడదామన్నా ఎక్కువ మాట్లాడినా నాకు మళ్ళీ దగ్గు వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా అయిపోయింది. ఇడ్లీ పిండి కూడా తీసుకున్నాను. తెలుసు కదా నేను రవ్వ ఇడ్లీ వేసుకుంటానని. సో రవ్వ కూడా నానబెట్టాను, దాని వాటర్ తీసేసుకుని సో బాగా పిండేసుకుని ఆ రవ్వ అయితే అందులో వేసుకుని కలుపుకుంటున్నానండి నేను. సో మనకి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ అలా ఉంటే కనుక ఇంట్లో చాలా వరకు నాకైతే బ్రేక్ఫాస్ట్ది టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే పిల్లలు వచ్చేసి ఆ ఇడ్లీ దోశ అవే కొంచెం మెత్తగా ఉంటాయి, మళ్ళీ తింటారు. మిగతా వేవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు మా అబ్బాయి అయితే. ఒకప్పుడు తినేవాడు చపాతీ పూరి అన్నీని. సో ఇప్పుడు కూడా తింటాడు కానీ చాలా తక్కువ తింటాడు. సో అందుకే మ్యాక్సిమం నేను ఇడ్లీ దోశ బ్యాటర్ కన్ఫామ్గా ఇంట్లో పెట్టుకుంటాను. అలా అయిపోగానే వెంటనే సో ఇక్కడైతే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. సో ఇంకా మేమైతే పార్క్ వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యామండి. అయితే ఏంటంటే సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది రీసెంట్గానే కదా. సో నేనైతే కొంచెం వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా నాకైతే కొంచెం డల్ అవుతున్నానండి. సో మా హస్బెండ్ అంటారు, ఓకే నువ్వు స్టార్టింగ్ పిల్లలు పుట్టగానే నడకొచ్చేది కదా, అలాగే ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు, గ్రోత్ ఉంటుంది. సో మనమైతే ఏమీ అంటే ఎర్న్ చేసేద్దాము మనీ కోసము అని అయితే స్టార్ట్ చేయలేదు కదా. నేనైతే ఖచ్చితంగా అందుకైతే స్టార్ట్ చేయలేదండి. సో యాక్చువల్గా నేను స్టార్టింగ్ అనుకున్నా నేను చేయగలనా, చేసినా ఏమంటారో, రిలేటివ్స్ ఏమంటారో, ఫ్యామిలీ ఏమంటారో. సో అదొక టెన్షన్ అనమాట. బట్ నేనైతే ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో నాకైతే ఒక కాన్ఫిడెంట్ వచ్చిందండి. నా మీద నాకే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అన్నది మనకు ఉండాలని నేను చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు. సో నాకైతే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. సో ఒకళ్ళు ఏమంటారా ఎవరేమంటారని ఆలోచించకుండా మనం ఏం చేయాలనుకుంటే అది చేసుకోవడం అన్నది చాలా బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో నాకైతే అలా అనిపించింది. సో యాక్చువల్గా నన్ను జడ్జ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సో సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనమైతే జడ్జ్ చేసేవాళ్ళని ఖచ్చితంగా పట్టించుకోకూడదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డిస్కరేజ్ చేయాలని అనుకుంటారు. నువ్వు ఇలా చేయి అలా చేయి అనేసి మనకు సలహాలు ఇస్తారు. వాళ్ళే మళ్ళీ మనల్ని వెనక నుంచి ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అనేసి మనకు పేర్లు పెడతారు. సో ఇవన్నీ పట్టించుకుంటే లైఫ్లో ముందుకెళ్ళలేమని అయితే నాకు బాగా అర్థమైంది. సో నాకైతే బాగా ఎంకరేజ్మెంట్ వచ్చేసి మా హస్బెండ్ అనమాట. సో తన వల్లే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే. సో ఇదండి ఈరోజు ముచ్చట్లు. సో యాక్చువల్గా మేము పార్క్ వచ్చాము. ఇక్కడ ఎంట్రీ చూడొచ్చు. ఎల్డర్స్కి అయితే 20 రూపీస్, కిడ్స్కి అయితే 10 రూపీస్. సో 2 వీలర్స్ అయితే 10 రూపీస్, 4 వీలర్స్ అయితే కనుక 20 రూపీస్ అనమాట. పార్క్ వచ్చేసి చాలా పెద్దదండి. సో ఇదంతా చాలా పెద్ద పార్క్. ఇది వచ్చేసి నావలూరు అనేసి ఒక ఏరియా ఉంటుంది, అక్కడ పార్క్ అనమాట, చాలా పెద్దది.
మీరు చూడొచ్చు పార్క్ కనబడుతుంది కదా. మా అబ్బాయి అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. మేమైతే చాలా షూట్ చేసుకున్నాము, చాలా షార్ట్స్ వీడియోస్ అయ్యి నేను మా అబ్బాయి రికార్డ్ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు. ఇది వచ్చేసి లేక్ అనమాట అండి. మధ్యలో లేక్ ఉంటుంది, చుట్టూ పార్క్ ఉంటుంది. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి. ప్లే ఏరియా అవనివ్వండి, అదంతా చాలా బాగుంది అసలు. సో మీరు చూడొచ్చు, ఇదంతా లేక్ అనమాట, చాలా పెద్ద లేక్. సో చాలా ప్లెజెంట్గా ఉంది. గాలి కూడా అంతే బాగా వేస్తుందండి. మీకు తెలుస్తుంది అక్కడ చెట్లు కొమ్మలు చూస్తుంటే గాలి ఎంత బాగా వేస్తుందో అక్కడ. సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అలా అయ్యింది కాబట్టి ఇంకా బాగుంది. సో చాలామంది అయితే ఇక్కడ వాకింగ్ చేసుకుంటున్నారు, జాగింగ్ ఎక్సర్సైజ్ అందరూ చేసుకుంటున్నారు. సో చాలామంది ఉన్నారండి ఇక్కడ. వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నారు. సో ఇదైతే లేక్ అండి, చాలా బాగుంది లేక్. చూడొచ్చు ఇక్కడ గాలి ఎంత బాగా వేస్తుందో. అక్కడే ఉండాలనిపించింది చాలాసేపు. సో నేనైతే చాలాసేపు అక్కడే సైలెంట్గా ఒక ప్లేస్లో కూర్చుని ఉండిపోయాను, అంత బాగుంది. సో ఇక్కడైతే మా హస్బెండ్ మా అబ్బాయి ఎంజాయ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసుకున్నాం బాగుందనేసి. సో మనం వెళ్ళాలే కానీనండి, యాక్చువల్గా మా ఏరియాలో మా చుట్టూ చాలా పార్క్స్ ఉన్నాయి, చాలా ప్లే ఏరియాస్ ఉన్నాయి. మనం తిరగాలనుకుంటే కనుక చాలా ఉన్నాము మనం చూడాల్సినవి. సో హౌస్ వైఫ్కి ఏంటంటే ఇంట్లో పని అంతా చేసబ్బా కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనేసి పడుకుంటాము. సో బయటికి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించము. సో సో ఈ వీకెండ్స్ వస్తే ఇంకా తప్పదు, పిల్లల కోసమన్నా మనం ఖచ్చితంగా బయటకైతే వెళ్ళాలి. సో అందుకే పిల్లల కోసమనే మా అబ్బాయి కోసమనే మ్యాక్సిమం మేము చాలా వరకు బయట తిరుగుతాం. వాడికి అపార్ట్మెంట్లో ఉండి ఎవరు ఉండరు వాడికి ఆడుకోవడానికి. వాడికి రూమ్లోనే, అపార్ట్మెంట్ కూడా కొంచెం ఇరుకులాగే అనిపిస్తుంది కదండి. ఇండివిజువల్ హౌస్ అనుకోండి, మనకి చాలా ప్లేస్ ఉంటుంది, అటు ఇటు పరిగెడతారు. సో ఇక్కడ ఫ్లాట్స్ కాబట్టి ఇందులో వాడు కొంచెం కంజెస్టెడ్ ఫీల్ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా వీకెండ్స్ అయినా సరే మనము అలా బయటికి తీసుకెళ్తే పిల్లలకి చాలా బాగుంటుంది. సో పిల్లల కోసమే యాక్చువల్గా బయటికి వెళ్ళేది మేము కూడా, పిల్లడి కోసమే. సో ఇదైతే బర్డ్స్ అంటండి, ఇందులో బర్డ్స్ కనిపిస్తాయి అంట, సౌండ్స్ అయ్యి అన్నారు. సో మేమైతే దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో బర్డ్స్ అయితే నాకు ఏం కనబడలేదు, చీకటి అయిపోయింది కాబట్టి. ఇది బర్డ్స్ వాచింగ్ సెంటర్ అనేసి పెట్టారు. సో మీకు చూపిస్తాను చూడండి, అక్కడ లోపల బర్డ్స్ ఉంటాయి అనేసి అన్నారు, కానీ నాకైతే బర్డ్స్ ఏం కనిపించలేదు. నేనైతే దగ్గరికి వెళ్ళి మరీ చూసాను, సౌండ్ చేసి కూడా. సో నాకైతే బర్డ్స్ ఏమి కనిపించలేదు. సో అలా మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అనమాట. సో పైనుంచి కూడా బర్డ్స్ కనబడతాయి అన్నారు. సో మేము అలా వెళ్ళాము. బర్డ్స్ అయితే మాకేం కనబడలేదు. సో మేము పైకి అయితే వెళ్ళాము. పైనుంచి కూడా వ్యూ చాలా బాగుంది, మీకు చూపిస్తాను. పైన లేక్ వ్యూ వస్తుంది అనమాట, లేక్ కనిపిస్తుంది పైనుండి. సో అలా ఇంకా లోపలికి వెళ్ళి మీకు లేక్ వ్యూ బాగా చూపిద్దాం అనుకుని అక్కడ చాలామంది జనం ఉన్నారండి. సో అందుకే ఇక్కడి నుంచే మీకైతే పైన వ్యూ చూపిస్తున్నాను నేను. ఇదైతే లేక్ వ్యూ అనమాట. సో ఇది అయిపోయాక మేము కిందకి దిగేసి వచ్చేసాము. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉన్నది అన్నాను కదా, పార్క్ లాగా. సో అక్కడికైతే వెళ్ళామండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది జనం ఉన్నారో. ఈ గుంపులో ఎక్కడ నేను మిస్ అయిపోతానో మా అబ్బాయిని అయితే చాలా టెన్షన్ పడ్డాను. సో మా హస్బెండ్ అయితే మా బాబు వెనకాలే తిరిగేవాడు అతను. సో ఇక్కడ చూడండి గాలి కూడా భలే వేస్తుంది. సో అయితే చాలా పెద్దదనమాట, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అయితే చాలా పెద్దది. సో మేము పిల్లోడు చాలాసేపు మా అబ్బాయి 8 వరకు ఆడుకున్నాక మేము అయితే బయటకు వచ్చేసాము. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మా అబ్బాయి నేను చూపిస్తున్నాను, నేను అటు ఇటుని. మా అబ్బాయికి ఇటేమో పార్కింగ్ ఉందని, ఇటేమో లేక్ ఉందని చెప్తున్నాను నేను. మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను ముందు, మా హస్బెండ్ వదిలేసి నేను. సో మా హస్బెండ్ అలా వింటూ ఉంటారు నేను ఏం చెప్పినని. ఇది వచ్చేసి ఏదో మ్యూజియం ఏదో అన్నారు, కానీ నాకు అక్కడ ఏం కనిపించలేదు. సో ఇక్కడైతే కూర్చుని ఉన్నాను నేను, ఇంకా నడవలేను బాబాయ్ అనేసి కూర్చొని ఉన్నాను. మా హస్బెండ్ వెళ్ళి బైక్ తీసుకురమ్మన్నాను. సో అతనైతే బైక్ తీసుకొచ్చేసరి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మా అబ్బాయి మధ్యలో వాటర్ అడిగాడు, అమ్మ వాటర్ అని చాలా ఆడుకున్నాడు కదా, వాడికి దాహం వేసింది. సో పార్క్ అయితే చాలా బాగుందండి. సో ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే దాన్ని విజిట్ చేయొచ్చు. సో ఈ ఇదంతా ఏంటంటే ఐటీ పార్క్ ఉంటుంది కదండి, అదంతా ఐటీ హబ్ అనమాట. ఇక్కడ అంతా చాలా వరకు అంతా ఐటీ కంపెనీసేనండి, డిఫరెంట్ ఐటీ కంపెనీస్. అసలు కొన్ని అయితే మనకు పేర్లు తెలుసు, కొన్ని అయితే నాకు పేర్లు కూడా తెలియవండి. సో అయితే మేము లాస్ట్లో ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట, ఆకలేస్తుంది ఇంక అనేసి. ఇదైతే కోలా ఐలాండ్ అనేసి అండి, కోకోనట్ వాటర్ అండ్ ముంజికాయలు ఉంటాయి కదా, అవి కలిపేసి వాటర్ ఇస్తారనమాట, భలే ఉంటుంది. నాకైతే అది ఫేవరెట్. సో నేనైతే ఇక్కడ షవర్మా తింటున్నాను. మా హస్బెండ్ అంటున్నారు, పెద్దది ఒకేసారి నోట్లో పెట్టేసుకో, దూరేస్తుంది నీ మౌత్లో, పెద్ద మౌత్ కదా ఇది పెద్ద నోరు పెట్టేసుకో అన్నారు. అతను అన్నందుకని నేను పెట్టేసుకుంటానని పెట్టేసుకున్నాను. సో మా అబ్బాయి అయితే పానీపూరి అడిగాడు. వాడు తినేది ఏముండదండి, మధ్యలో కర్రీ తీసేసి దాన్ని తడుపుకుని కొంచెం వాటర్తో దాన్ని తింటాడు అంతే.
సో అయిపోయింది. నేనైతే ఖచ్చితంగా కోకోనట్ అండ్ ముంజికాయలతో కలిపిన వాటర్ అయితే తీసుకున్నాను. అది జ్యూస్ తీసుకుని వచ్చాను నేను. సో మా హస్బెండ్ అయితే బైక్ తీసుకురావడానికి వెళ్ళారు, పార్కింగ్ ఏరియాలో పెట్టారు. సో అంతా తిరుక్కుని మేమైతే ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. సో ఇంటికైతే వచ్చేసామండి. ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి వచ్చాక. చాలా అయితే మేమైతే సండే అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా సండే అయితే చాలా బాగా గడిచింది. సండే ఈవినింగ్, మార్నింగ్ అంతా ఎలా ఉన్నా. సో నేను వచ్చాక మా అబ్బాయికి అయితే భోజనం పెట్టేశాను, డిన్నర్ పెట్టాను. మానలేదండి లేట్ అయినా సరే. సో మిల్క్ స్కిప్ చేసేసాను అనమాట. సో పాలన్నీ ఒక గిన్నెలో వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పెరుగుంది, సో ఇంక తోడేయడానికి అవసరం లేదనేసి. సో నేను రాగానే పాలన్నీ తీసేసుకున్నాను. అందులో మేగడ కూడా తీసుకుని నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నానండి. స్టవ్ నేను మిస్టర్ మజిల్స్ యూస్ చేస్తాను, మిస్టర్ మజిల్. సో అదంతా స్ప్రే చేసుకుని ఉంచి తర్వాత నేనైతే నీట్గా ఒక 2 minutes తర్వాత తుడిచేసుకుంటాను. ఎంత పెద్ద మరకున్నా సరే పోతుంది. సో అదైతే నేను మొత్తం కిచెన్ అంతా అయితే నీట్గా పెట్టుకుంటున్నానండి, కాక్రోచెస్ రాకుండా. మార్నింగ్ లేవగానే నాకు ఓకే నీట్గా ఉందనేసి వర్క్ చేయాలి అనిపించేలా అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంటి నిండా మా అబ్బాయి ఏవేవో పేపర్స్ చింపేసి వేసేయడము, సో ఏమైనా స్నాక్స్ తిందని కవర్స్ కింద పడడం అది చేశాడు. అసలు అలా అంటే అంతలా ఇలా చేయడు. సో ఒకసారి తుడుచుకుంటే కనుక నీట్గా ఉంటుందని నేనైతే ఇల్లంతా తుడుచుకుంటున్నాను. పడుకునే ముందు ఒకసారి ఖచ్చితంగా అందరూ తుడుచుకుంటే మార్నింగ్ లేచాక ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఇల్లు నీట్గా ఉండడం చూసి మనకైతే హాయిగా అనిపిస్తుంది. సో నేను అందుకే తుడుచుకుంటున్నానండి. మార్నింగ్ లేవగానే ఇలా డస్ట్ చూస్తే నాకు మళ్ళీ నిద్రలు అనిపిస్తుంది తప్ప వర్క్ అయితే చేయబుద్దేదు. సో నేనైతే ఖచ్చితంగా పడుకునే ముందు ఇల్లు అయితే ఒకసారి నీట్ చేసుకునే పడుకుంటాను. సో ఈ కొద్దిపాటికి రోబో ఎందుకనేసి సో నేనైతే చేయితోనే తుడుచుకుంటున్నాను అనమాట. సో అందులోని కిచెన్ అయితే ముందే నీట్గా పెట్టుకోవాలి మనము. కాక్రోచెస్ భయము ప్లస్ మనకి నీట్నెస్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి హైజెనిక్గా ఉంటేనే హెల్త్ ఇష్యూస్ రాకుండా నీట్గా ఉంటాం. సో నేనైతే మొత్తం క్లీన్ చేసేసానండి. సో ఇక్కడైతే హాట్ వాటర్ కాసుకుంటున్నాను. నాకు మా అబ్బాయికి వాటర్ అయిపోతే సో గిన్నెలన్నీ ఖాళీ చేసేసి టబ్లో పెట్టేసి నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను. సో నా మ్యాట్స్ని అయితే ఎవరు జడ్జ్ చేయకండి. ఇది యాక్చువల్గా డ్యామేజ్ అయిపోయింది నా మ్యాట్ వాషింగ్ మిషన్లో వేసి ఉతకడం వల్ల. సో నేనైతే న్యూ మ్యాట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, వస్తుంది కొన్ని రోజుల్లో. సో అప్పుడు నేను మ్యాట్స్ అది చేంజ్ చేస్తాను. సో అప్పటి వరకు ఎవరు నా మ్యాట్స్ని అది జడ్జ్ చేయకండి. సో ఇక్కడైతే నేను వాటర్ పెట్టుకున్నాను. బాస్కెట్ పెట్టుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా. మళ్ళీ వెళ్ళి నేను బాస్కెట్ అయితే బయట పెట్టుకుని వస్తాను. బాస్కెట్ పెట్టుకోకపోతే పెట్టుకుంటేనే వాడు కింద పడేసి మళ్ళీ బాస్కెట్లో వేస్తున్నాడు మా బోల్డ్ అంత మట్టి అంటించి ప్యాకెట్స్కి. సో నేనైతే బాస్కెట్ పెట్టేసుకున్నాను మిల్క్ ప్యాకెట్స్ కోసము మార్నింగ్. సో ఇక్కడైతే నేను ఇక్కడ వాటర్ కాసుకుంటున్నానని చెప్పాను కండి. సో వాటర్ అయితే అయిపోయింది. నేనైతే బాటిల్లో పోసుకుందాము మా అబ్బాయి కూడా గోరువెచ్చ కన్నా కొంచెం వేడిగానే తాగుతాడు వాటర్. సో వాడికి కూడా హాట్ వాటర్ వేసి నాకు కూడా హాట్ వాటర్ వేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం అందరూ హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. మా హస్బెండ్ అయితే హాట్ వాటర్ అస్సలు తీసుకోరు, మార్నింగ్ ఒక గ్లాస్ తప్ప. తర్వాత అంతా కూలింగ్ వాటర్ తాగుతారు. అతను కూలింగ్ వాటర్ ఉండాలి అనుకుంటారు, ఏమో తెలియదు కానీ అతను కూలింగ్ వాటర్ అంటేనే ఇష్టము. సో అదే ఎక్కువ తాగుతారు. మేమైతే హాట్ వాటర్ తీసుకుంటాం మ్యాక్సిమం. సో ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. ఎవరన్నా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.